జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఎలాంటి సందర్భంలోనైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడండి? జవాబునిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేంత సమస్య వచ్చినా మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చాలామంది ఏమనుకుంటారంటే చచ్చిపోయేంత సమస్య వస్తే ఇంకా ప్రార్థన ఎందుకు చేస్తామండి? కానీ దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేంత సమస్య వచ్చినా సరే ఆఖరి క్షణంలో కూడా మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఎవరు వింటారు? దావీదు ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు కాబట్టి ద్వారాన్ని తెరిచాడు. ద్వారాన్ని తెరిచిన తర్వాత అతని నైజం, అతని పరిస్థితులు, అతని క్షమాగుణం అన్నీ కలగలిపి మొత్తం మీద అతనికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు? ఊరికి వచ్చిన డబ్బులు కదా, దోచుకున్నారు. హ్యాపీగా ఇంకా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రానికి పగలనక ఆటలు సలుపుతూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా అన్నపానములు పుచ్చుకుంటూ పార్టీ చేసుకుంటూ ఆట పాటలు సలుపుతున్నారట. ఎవరండి? అమాలేకీయులు. సో చూడండి, అలాంటి సందర్భంలో ఇప్పుడు అక్కడికి వచ్చాడు. చూసేసరికి దావీదుకి విషయం అర్థమైంది. ఎవరికి? ఎందుకంటే వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా లేరు. యుద్ధానికి సిద్ధంగా లేరు. ఎందుకని? ఎందుకు చెప్పండి? బ్రైట్నెస్ చూసుకోండి. ఎందుకని చెప్పండి? దోపుడు సొమ్ముతో పార్టీ చేసుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పార్టీ చేసుకునే టైంలో యుద్ధానికి సిద్ధంగా ఉంటారా? మీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? యుద్ధానికి సిద్ధంగా ఉండరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎంజాయ్మెంట్ చేసే టైంలో, సంతోషంగా ఉండే టైంలో ప్రార్థనకి సిద్ధంగా ఉండరు కొంతమంది. ఆ మూమెంట్ పార్టీ మూడ్ అన్న, ఇప్పుడు కూడా ప్రార్థన ఏంటన్నా, ఇప్పుడు కూడా పాటలు ఏంటన్నా. ఇదే టైము పార్టీ టైం. ఆ టైంలో దేనికి సిద్ధంగా ఉండరు, ఓన్లీ పార్టీ మూడ్లోనే ఉంటారు. ప్రార్థన గుర్తురాదు, ఇంకేం గుర్తురాదు. అబ్బా మంచి ఆట పాట, మంచి విందు వినోదం ఆర్భాటం. ఇంకా చూడండి, చాలామంది ఇంట్లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు ప్రార్థన చేయరు తెలుసా? ముందు చేస్తారు. ఇప్పుడు ప్రభువా వాతావరణం, ఈ ప్రభువా, దాని ఒక్కదాని కొరకే తప్ప రెగ్యులర్గా చేసిన ప్రార్థన చేయరు. నిజం అది, అవునా కాదా? కానీ ప్రార్థన రోజు ఎలా చేస్తున్నామో అప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. ప్రార్థన అనేది ఎడతెగక చెయ్యాలి. ఎలా చేయాలి చెప్పండి? ఎడతెగక. బైబిల్లో ఉంది కదా, ఎడతెగని ప్రార్థన. ఏ ప్రార్థన అంటే అర్థం ఏంటి? ఎడతెగని ప్రార్థన అంటే లింక్ ఏమవ్వకూడదు? కట్ అవ్వకూడదు. లింక్ ఏమవ్వకూడదు చెప్పండి? కట్ అవ్వకూడదు. ఎడతెగకంటే ఎప్పుడు చేయాలి. కానీ మనకేంటంటే ఇలాంటి టైంలో కూడా ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమనుకోలే. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫంక్షన్స్లో నీకు ఏం పని ఉండదు, ఖాళీగా అటు ఇటు తెగ తిరుగుతూ ఉండదు, అసలు ఏం పని ఉండదు, పెద్ద బిజీలా ఫీల్ అయిపోతారు కొంతమంది. నిజంగా చెప్తున్నా, పార్టీలో ఏం పని ఉండదు. నిజం కదా? కొన్ని సందర్భాలు కొన్ని పనులు ఉంటాయి. అసలు పని చేసే వాళ్ళు బాగానే ఉంటారు, పని చేయకుండా హడావిడి చేసే బ్యాచ్ ఉంటారు కొంతమంది. వీళ్ళకి ఏ పని అటు నుంచి ఇటు నుంచి అటు హడావిడి ఏముండదు. కూర్చుని ప్రార్థన చేయొచ్చు కదా, చేయరు. ఎంత హడావిడి పని ఉన్నా నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మన ఇంటి దగ్గర జరిగే కార్యక్రమం కావచ్చు, మందిరాల్లో జరిగే కార్యక్రమాలు కావచ్చు, అవి 100% సక్సెస్ అవుతాయి. అవునా కదా? అందుకని ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం పార్టీ మూడ్లో ఉంటాం కానీ ప్రేయర్ మూడ్లో మాత్రం ఉండం. అదే మైనస్.
కొన్ని సందర్భాల్లో చూడండి, ఫంక్షన్స్ అయిన తర్వాత లాస్ట్లో ఇంత కొట్టు చేస్తారనుకుంటున్నారు, అక్కడ ప్రార్థన లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, అంతా బాగానే జరుగుద్ది. చివరిలో కొట్టు చచ్చిపోతారు, కుర్చీలు ఇరిగిపోతూ ఉంటాయి, జుట్టు జరిగిపోతూ ఉంటుంది, గొడవలో. పొద్దు నుంచి బాగానే జరిగిందండి, సాయంత్రం ఎందుకంటే ఇలా కొట్టు చేస్తారు. మరి అక్కడ ప్రేయర్ లేకపోతే తర్వాత వచ్చేది ఏంటి, ఏమొస్తుంది? అది అర్థమైందా? ప్రేయర్లో లేకపోతే తర్వాత ఖచ్చితంగా ఇంట్లో వారు జరుగుతుంది, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఒకవేళ అక్కడ జరగకపోయినా ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యుల మధ్యనే జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఏదో కారణం చేత జరుగుద్ది. ఎందుకనంటే అక్కడ ఏం లేదు. మీకు అర్థమవుతుందా? అందుకనే పార్టీ మూడ్లో ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ప్రేయర్ మాత్రం విడిచిపెట్టకూడదు. అది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఒక్కటి మనం చేయగలిగితే మన కార్యాలు ఎవరు జరిగిస్తారు? ఎవరు జరిగిస్తారు? దేవుడు జరిగిస్తారు. మీకు అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆ పిల్లల బర్త్డే జరిగినప్పుడు తెల్లవారు బర్త్డే అంటే అప్పుడు గురువారం వచ్చింది బర్త్డే, బుధవారం రాత్రి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఇక్కడ కాదు, అప్పుడు పాత మందిరం. పాత వాళ్ళకి మరి ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ పాకల మందిరం. ఆలోచించండి, చాలామంది వచ్చారు పాత వాళ్ళు, లూదియాలు అందరూ వచ్చినట్టు నాకు గుర్తు. మరి సరే, తెల్లవారితే ఇంట్లో పెద్ద ఫంక్షను, కనీసం లేదంటే ఒక 6 నుంచి 7 లక్షల బడ్జెట్తో ఒక పెద్ద బర్త్డే మీటింగ్. లేక పిల్లలు పుట్టారు కదా, పెద్ద మీటింగు. ఎవరికి దొరకకుండా ప్రార్థనకు వచ్చేసాను నేను. ఫోన్ మీద ఫోన్లు నాకు ఏమంతే, నేను ఎలాగపోతే పనులు ఆవు కదా, అన్నీ పురమాయించాం. క్యాటరింగ్ ఇచ్చాం, సెట్టింగ్ ఇచ్చాం, మొత్తం ఎక్విప్మెంట్ సెట్టింగ్, అలాగ ప్రతిదీ కార్యక్రమం పెట్టుకుని ఫోన్ అటెండ్ చేయడం మానేసి వచ్చి ఇలాంటి బైబిల్ స్టడీ, ఈరోజు బైబిల్ స్టడీ కదా, బైబిల్ స్టడీ ముగించుకుని భోజనం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాను. విచిత్రం తెలుసా, చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎవరికి జరగనంత గొప్పగా బర్త్డే కార్యక్రమం జరిగించాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకి ఇంట్లో ఫంక్షన్ ఉంటే సహజంగా ఆలోచించండి, ప్రార్థనలో ఉంటామా? అబద్ధం చెప్పకుండా ఉంటామా? అయ్యో పాస్టర్ గారు అర్థం చేసుకుని ఇంట్లో పెద్ద ఏం లేదు, నువ్వు అన్ని పొరమంచి ఏం లేదు. కానీ ఆ కొద్ది నిమిషాల ప్రార్థనే తెల్లవారం మీ ఇంటి దగ్గర జరిగే కార్యక్రమాన్ని ప్రపంచానికి గుర్తుండిపోయే రేంజ్లో దేవుడు చేస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ చెప్తారు, చూసిన వాళ్ళు చెప్తారు, అన్న ఈ మండలంలో పెద్ద పెద్ద నాయకులకు కూడా సాధ్యం కాల, అంత గొప్పగా ఎలా జరిగింది ఈ కార్యక్రమం. ఉదయం మొదలుకొని ప్రజలు వస్తూ వెళుతూ, వెహికల్స్ కానీ అవి కానీ రెస్ట్ లేకుండా పెద్ద గ్రౌండ్లో, ఆల్మోస్ట్ ఎకరం గ్రౌండ్లో పెట్టాము. తల తిరిగిపోయింది ప్రజలకు. ఒక పొలిటీషియన్ కూడా సాధ్యం కాదు. అలాంటి ఇంత పెద్ద కార్యక్రమం ఎలా జరిగింది అని అంటే నేను నమ్ముతాను, నా వల్ల ఏం జరగలా, కేవలం దీనివల్ల జరిగింది ప్రార్థన. దీనివల్ల అండి ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఏదైనా గొప్ప కార్యాలు జరగాలి అని అంటే ముందు మనం మోకాళ్ళేసి ఏం చేయాలా? పార్టీ మూడ్లో కూడా ప్రేయర్ మూడ్ ఉండాలి నీకు. అంతేగాని పార్టీ మూడ్లోకి వెళ్ళి ప్రేయర్ను విడిచిపెట్టావా, ఖచ్చితంగా దాంట్లో నష్టాన్ని చవిచూస్తా, దాంట్లో సందేహం లేదు. అర్థమవుతున్నా? అనుభవంతో చెప్తున్నా. ఎప్పుడైనా సరే మనకి ఎన్ని కార్యక్రమాలు, ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు జరిగిన, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ప్రార్థనకి ఇవ్వాలా, ప్రార్థనకి ఇవ్వాలా. మీకు అర్థమవుతుందా? ఈ అమాలేకులు చక్కగా పార్టీ చేసుకుంటున్నారు. దావీదు వచ్చాడు, అర్థమైపోయింది వీళ్ళు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. ఎవరికాళ్ళ విందు, వినోదం, సరదాలు, ఆటపాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు బాగా తాగేసి మత్తుగా ఉండి ఆటపాటలు సలిపేవాడు సడన్గా అటాక్ చేస్తే కత్తి తీయగలడా? కత్తి తీసిన యుద్ధాన్ని చేయగలడా? ఎందుకంటే వారు ప్రిపేర్డ్గా లేడు. యుద్ధానికి వెళ్ళాలంటే ప్రిపరేషన్ చాలా అవసరం, అవునా కదా? యుద్ధానికి వెళ్ళాలంటే ఏం అవసరం? ప్రిపరేషన్ అవసరం. ఖచ్చితంగా సిద్ధపడాలి. ఏం చేయాలా? సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా యుద్ధం చేయగలరా? ఒకవేళ యుద్ధం చేసినా గెలవగలరా? ఇలా సిద్ధంగా లేరు. ఇప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి సంగతిని గ్రహించాడంట. ఏం గ్రహించాడండి? సంగతి. ఏం సంగతి గ్రహించాడు? ఓకే, వీళ్ళు ఎంతమంది ఉన్నా, మేం తక్కువ మంది ఉన్నా, వీళ్ళు ఏం చేయలేరు, యుద్ధం చేయలేరు అని అర్థం చేసుకుని ఇప్పుడు ఏం చేశాడు? చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 30:17 చదవండి ఒకసారి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరుసటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా
ఒంటిల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనినవాడు ఎంతమంది లేరంట? ఎంతమంది వెనక్కి వెళ్ళారంట? అంటే చనిపోయిన వారు ఎంతమంది మనకి ఇక్కడ లెక్కలేదు. 400 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు అని ఉంది ఇక్కడ. ఇప్పుడు దావీదు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పాలా? దావీ సైన్యం ఎంతమంది వెళ్ళిన వాళ్ళు? ఎంతమంది అండి? అంతే, 400 మంది. ఎంతమంది? 600 మంది బయలుదేరారు. 200 మంది బెసోరు వాగు దగ్గర ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఎంతమంది ఎదురుకొచ్చారు? 400 మంది. ఎంతమంది అండి? ఇప్పుడు ఇక్కడ అమాలేకులు పారిపోయిన వాళ్ళు ఎంతమంది? వాస్తవానికి 400, వాళ్ళు 400, వీళ్ళు 400 సరిపోతారు కదా. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే సైన్యం ఎవరు ఎక్కువ? అమాలేకులు సైన్యం ఎక్కువ. కానీ పారిపోయిన వాళ్ళు మళ్ళీ ముసలోళ్ళు కాదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, 400 మంది యవ్వనులు అంట. ఎవరట? యవ్వనులు. అంటే యవ్వనులు యుద్ధం చేయగలరా లేదా? చేయగలరు. సహజంగా సైన్యంలో ఎవరుంటారు తెలుసా? యుద్ధంలో ఉంటారు. ముసలోళ్ళు తీసుకోరు. ముసలోళ్ళు తీసుకుంటారా? యుద్ధానికి ముసలోళ్ళు తీసుకోరు. మీరు చూడండి, ఇప్పుడు ఆర్మీకి ఏ ఏజ్లో తీసుకుంటారు? ఆల్మోస్ట్ 18 to 25 బిలో. అంతే, మ్యాక్సిమం అక్కడే తీసుకుంటారు. తర్వాత ఇంకా వయసు పెరిగిన వాళ్ళు 30 సంవత్సరాల వరకు చేసిన, 35 వరకు చేసిన తర్వాత 40 ఏళ్ళకి వచ్చి నాకు ఇవ్వండి ఆర్మీ అంటే అవతల బోర ముసలోడా అంటారు. అంటే అప్పటికి ఆ వయసు కాకపోయినా ఇంకా కుదరదు. మంచి యవ్వన కాలంలోనే ఆర్మీలోకి తీసుకుంటారు. అంటే యుద్ధం చేసేవాడు ఎవడైనా ఏ కాలంలో రావాలా? ఏ కాలంలో వస్తాడు? ఖచ్చితంగా యవ్వన కాలంలో పెట్టుకుంటారు. మీరు ఏ జాబ్కైనా చూడండి, కొన్ని జాబులకి పెద్ద ఏజ్ అని ఇస్తారు, ఏజ్ లిమిటేషన్ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఏజ్ యంగేజ్లో తీసుకుంటారు. అవునా కాదా? ఎందుకు అని అంటే యవ్వన కాలంలో శక్తి ఉంటుంది, యవ్వన కాలంలో ఆరోగ్యం ఉంటుంది, యవ్వన కాలంలో ఏదైనా చెయ్యగలిగే కెపాసిటీ ఉంటుంది. నిద్రను తట్టుకోగలరు, ఆకలిని తట్టుకోగలరు. మీకు అర్థమవుతుందా? కొన్ని దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం వారిలో ఉంటుంది. అందుకే యవ్వనులే వీళ్ళు. తప్పించుకున్న వాళ్ళు 400 మంది అయితే చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది. కానీ చంపిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 400 మంది. ఎంతమంది చెప్పండి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడండి చంపడం మొదలెట్టాడంటే సంధ్య వేళ మొదలుకుని మరుసటి సాయంత్రం వరకు అంట. ఇప్పుడు వరకు అండి? ఎప్పటి వరకు అంటే సంధ్య వేళ మొదలుకు 2వ రోజు వరకు ఇంక చంపుతానే ఉన్నాడండి. అంటే ఎన్ని వేల మందిని చంపాడు దావీదు తెలియదు అక్కడ. అంటే అంత శక్తి ఎవరిచ్చారండి? ఇప్పుడు ఈ 400 మంది పారిపోతున్నారంట. ఎందుకు వచ్చిన గొడవ బాబు, ఈ దావీదు మనల్ని చంపేసి ఇలా ఉన్నాడు, ఎందుకు వచ్చిన గొడవ అని వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారట. బాగా ఆలోచించండి, యవ్వనులైనప్పటికి కూడా ఏం చేయలేకపోయారు వీళ్ళు? ఏం చేయలేకపోయారు? కారణం ఏంటి చెప్పాలా? 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి భౌతికంగా, 2 ఆత్మీయంగా. ఆత్మీయంగా చెప్పాలంటే ఫస్ట్ దావీదు పక్షాన ఎవరున్నారు? దేవుడు ఎదురుగా నిలబడగలిగే దమ్ము, ధైర్యం ఎవరికి? దేవుని బిడ్డల యుద్ధంలో నిలబడితే విజయాన్ని ఇచ్చేది ఎవరు? గొలియాతు లాంటి మహాబలశాలి ఎదురుగా నిలబడిన, దావీదు లాంటి చిన్న పిల్లోడు ముందు నిలబడినా సరే యుద్ధము ఎవరిది? అదే మాట ఉంటుంది, యుద్ధము. అంటే మన చిన్నోళ్ళమా, పెద్దోళ్ళమా, ముసలోళ్ళమా ఏ సమయం అని కాదు, నిలబడాల్సింది మనం. మనతో యుద్ధాన్ని జరిగించేది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు, అందుకని యుద్ధంలో విజయం వచ్చింది. ఈ యవ్వనులు పారిపోగలిగారు. 2వ కారణం ఏంటి చెప్పనా? వీళ్ళు యవ్వనులే కానీ ఫుల్గా ఏమేసి ఉన్నారు? ఒకటి మందు, 2 ఆటపాటలు. 2 ఇప్పుడు పబ్బులో జరిగేదేంటి? ఫస్ట్ మందు, 2 డాన్సింగ్. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, డాన్స్, ఈ 2 జరుగుతాయి. ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో యవ్వన పిల్లలు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఏంటా సిచ్యువేషన్ అని అంటే, ఈ రోజున చాలామంది యవ్వనస్తులు మందుకు బానిసైపోతున్నారు. దేనికి బానిసవుతున్నారు? ఫస్ట్ మందుకు బానిసైపోతున్నారు. చూడండి, అది ఎంత బలాఢ్యుడైనా సరే తాగొచ్చిన 4 బీగితే నేల మీద పడి ఉంటాడు. అవునా కాదా? దీన్ని సిచ్యువేషన్ తీసుకుని కొంతమంది అమ్మాయిలను పడుకోబెట్టి గుద్దేస్తూ ఉంటారు. తప్పులేదు, అని పీకినా పర్లా, ఎందుకంటే
తాగేసాడు, రోజు తాగితే ఎవడ భరిస్తాడు, కొట్టేయచ్చు. ఆడికి ఇంకా సీన్ లేదు, ఇంకా ఆడికి దెబ్బలు కూడా తెలియదు. పొద్దున్న లేచి ఏంటి ఒళ్ళంతా నొప్పిగా ఉంది, ఏమో నువ్వు ఎక్కడ పడిపోయి నాకేం తెలుసు, రాత్రి కుమ్మేయింది. మీకు అర్థమైందా? అంతే. ఎందుకని ఆడు బలాఢ్యుడే, యవనస్తుడే, శరీరంలో శక్తి ఉంది, బలం ఉంది, వయసు ఉంది, యవ్వనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే మందు తాగాడు. ఇంకెక్కడుంది ఆ శక్తి? ఆ శక్తి అంతా ఏమరించేస్తుంది, మందు హరించేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలామంది యవ్వనులు దేవుని కొరకు బ్రతకలేకపోవడానికి, బలమైన సాధనాలుగా ఉపయోగపడలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే మందు త్రాగడం. ఏం చేయడం చెప్పండి? మద్యపానం. ఏంటి చెప్పండి? మీరు బాగా ఆలోచించండి. ఎవడ మందు పెట్టినా పైన చక్కని మాట ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాటిల్ అమ్మేవాడు చెప్తున్నారు, నువ్వు తాగితే పోతావరా అని. అవునా కదా? అమ్మేవాడు వేసాడా సీలది, బయట ఎవడన్నా వేస్తాడా? అమ్మేవాడే పైన క్లియర్గా రాసి పెడతాడు, ఒరే ఇది తాగితే పోతావరా అని. అది చదువుతాడు, అది తెలుసు, అన్నీ తెలుసు, అయినాడు మాండు. పోతాడని తెలిసినా మాండు. ఎందుకని? ఇప్పుడు నీకు అమ్మడం వల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, అమ్మేవాడికి ఇన్కమ్ వస్తుంది. ఆఖరి పోయేది ఎవడు పోతాడు? తాగినోడే పోతాడు. నష్టం ఎవరికి? ఈరోజు ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోవడానికి యవ్వన కాలంలో మంచం మీద పడి గిలగిలా కొట్టుకునే పరిస్థితులు యవ్వనులు లేరా? ఇంక దేనికి పనిచేయరు వీళ్ళు. ఈ యవ్వనులు ఎందుకు పారిపోయారంటే, బాబోయ్ యుద్ధం చేయడం మా వల్ల కాదు, ఎందుకంటే తాగేసున్నవాడు దేనికి పని చేయడు? యుద్ధానికి పని చేయడు. ఇప్పుడు చూడండి, యవ్వన కాలంలో చాలామంది తాగడం వల్ల మనుషులు స్కెలిటాన్ లాగా అయిపోవట్లేదా? వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోవట్లేదా? వాళ్ళ పరిస్థితులు పాడు చేసుకోవట్లేదా? యవ్వన కాలం బలం, యవ్వన కాలం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవట్లేదా? చూడండి, కొంతమంది తాగి 30లోనే 60 సంవత్సరాల లాగా 50 సంవత్సరాలు కనబడతాడు. ఎరా అప్పుడే ముసలోడు అయిపోయేవేంట్రా అంటే తాగి అలా అయిపోయాడు. చెప్పినా వినరో. ఒకవేళ మనం చెప్తే వింటారా? వినరు. ఇంకోటి డాక్టర్ గారు చెప్పారండి తాగమని, ఆడు చెప్తాడు, ఆడిదేం పోయింది? ఎందుకంటే నువ్వు తాగి లివర్ పాడైపోతే చక్కగా ఒక 4 రోజులు హాస్పిటల్ పెట్టి పట్టరా బిల్లు ఆస్తులు అమ్ముకుని అంటాడు. ఆడిదేం పోయింది? అంతే కదా? హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఒకసారి, మొత్తం ఊడ్చే ఇంకేం ఉండదు. ఇంకొకసారి హాస్పిటల్కి వెళ్ళావా చెప్పండి, ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఇంక మామూలు కాదు. ప్రపంచంలో ఉన్న టెస్టులని మన మీద ప్రయోగం చేస్తాడు. అంటే వాస్తవంగా ఉండే టెస్టులు తప్పేం లేదు, నేను డాక్టర్ని విమర్శించట్లే. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసు, అసలు ఏం అవసరం లేకపోతే మొత్తం టెస్టులు లాగుతాడు. అంటే ఇప్పుడు నీ డబ్బు అంతా పట్టుకెళ్ళి ఎక్కడ దారబోసావు? కడుపులో మందు పోసావు. ఇప్పుడు దేవుడు పెడితే దేవుని స్తోత్రం మనం ఏం చేయలేం, అనుభవించడం తప్ప. కానీ మన చేతులారా చేసుకుంటే తప్పెవరిదే? మీకు అర్థమైందా? ఆడు తాగి అన్ని పాడైపోయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ టెస్ట్ ఈ టెస్ట్ మొత్తం ఆస్తులు అమ్ముకుని ఇక్కడ కూర్చుంటాడు. ఆఖరికి పోనీ అది రికవర్ అయిన తర్వాత ఇది కష్టపడగలరా? కష్టపడలేడు. ఇప్పుడు భార్య పోషించాలి. భార్య బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడికి 100 అనుమానాలు. ఏమే నేను మూల నడిపోయాను కదా, నువ్వు కుదురుకుంటున్నావా అంటాడు వీడు. వస్తే వాస్తవంగా చెప్తున్నా, చాలామందిని చూసావు ఇలాంటి వాళ్ళని. నువ్వు ఆరోగ్యంగా ఏడ్చుంటే ఆవిడ బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదుగా. మీకు అర్థమైందా? నువ్వు కుదురుగా ఉండుంటే ఆమె కూడా ఇంట్లో ఉండేది, నీకు వండి పెట్టేది, చేసేది. ఈడు ఇప్పుడు కష్టపడలేడు, సంపాదించలేడు. సంపాదించడానికి ఏమి బయటికి వెళ్తే ఈడికి 100 అనుమానాలు. ఇంకేం చేయాలా? ఆవిడ ఈడితోనూ పడలేక, అటు బయటికి వెళ్ళి పని చేయలేక కుమిలి మోకరించి ప్రార్థన చేయడం తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉంటాయా? ఉండవు. కారణం ఏంటి? అరే నీకు వయసు లేదా? వయసు ఉంది, కానీ ఏం లేదంటే ఆరోగ్యం లేదు. ఏం లేదు? సహజంగా లోకలకు మాట ఆరోగ్యమే మహాభాగ్యం అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. 2 సందర్భాలు. ఒకటి, డైరెక్ట్గా దేవుడు నీకు అనారోగ్యం పెడితే నువ్వు భరించే తప్పు కాదు, కానీ నీ చేతులారా చేసుకోవడం ముమ్మాటికి తప్పే. కొన్ని వ్యాధులు ఉంటాయండి, అవి సహజంగా వయసును బట్టో లేకపోతే కొన్నిసార్లు యవ్వన కాలంలోనూ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ దేవుడు పెట్టాడు, దాన్ని అనుభవించాలి. రెండోది, అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఆ శక్తిని తట్టుకునే కెపాసిటీ కూడా ఎవరిస్తారు? ఇది దేవుడు పెట్టింది, దేవుడు చూసుకుంటాడు. కానీ నీ చేతులారా నువ్వు చేసుకున్న దానికి ఎవరో బాధ్యులు? మీకు అర్థమైందా? బాగా ఆలోచించండి. చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మన చేతులారా మనమే చేసుకుంటాం. అవునా కాదా?
ఇప్పుడు సపోజ్ గ్యాస్ వచ్చిందండి, గ్యాస్ట్రిక్ దేవుడు పెట్టాడు, వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన గడ్డి నువ్వు తినకూడదు. నువ్వు అబ్బాయి నేను నోరు కంట్రోల్ అవ్వదన్నా, కష్టం అన్నా, తిన్న తర్వాత దొరులు ఏడుస్తావు. ఇప్పుడు దేవుడు తప్ప నీ తప్ప? దేవుడు పెట్టలా, గ్యాస్ పెట్టాడు కరెక్టే, కానీ దాన్ని తినొద్దు అనే ఆహారం రిస్ట్రిక్షన్స్ కూడా నీ ముందు పెట్టాడు కదా దేవుడు. అప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నేను చేసుకున్నాను, నాకు ఇది చాలా ఇష్టం, తిను, మరి తిన్నాక మంచం మీద పడి దొరులు ఏడుస్తావు. అప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి పొడుస్తాడు ఒకటే. నిజమే, అంతెందుకు అంటే ఇది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కొన్ని మన చేతిలో ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ వచ్చినప్పుడు నువ్వు స్వీట్ తగ్గించే, స్వీట్ తినేసి పెరిగిపోతుందని మీటరు పెరిగిపోద్ది. మరి నువ్వు స్వీట్ తగ్గించాలా అంటే ఏదైనా మనకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ తినకపోవడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. నా ఇష్టం అన్నా, తినేస్తానన్నా తినే, తర్వాత బాధపడేది కూడా ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఉంది? అందుకే కొన్ని సందర్భాల్లో మన చేతులారా మనమే చేసుకుంటాం. నేను అనుకుంటాను, ఈ అమాలేకులు కుదురుగా ఏడ్చుంటే కనీసం యుద్ధం కొంతసేపు అని ప్రతిఘటించేవాళ్ళు, కానీ యుద్ధం కొద్దిసేపు కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఫుల్ డ్రింక్ అనే ఉన్నారు వీళ్ళు. యవ్వనులే ఉంది కదా అక్కడ, 400 మంది అంట. మళ్ళా ఇప్పుడు 1:1 వేసుకున్న 400 మంది యుద్ధం చేయొచ్చుగా. పోనీ 400 మంది కాదు, ఇంతకు మించి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. సంజయ్ వేళ మొదలుకొని మరుసటి నాడు సాయంత్రం వరకు చంపాడు అని అంటే ఎంతమంది చనిపోయి ఉంటారు? చాలా మంది చనిపోయి ఉంటారు కదా. అంటే వీళ్ళ సైన్యం తక్కువ, వీళ్ళ సైన్యం ఎక్కువ, కానీ ఎందుకు యుద్ధం చేయలేకపోయారంటే ఆత్మీయంగా ఆలోచిస్తే, ఒకటి దేవుడైతే, 2 వీళ్ళ చేతులారా కొన్ని వీళ్ళే. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని మన చేతిలోనే ఉంటాయి. చాలామంది అరే యవన కాలంలో ప్రభు కొరకు బ్రతకాలరా, యవన కాలంలో దేవుని కొరకు నిలబడాలరా, చెడ్డ విషయాలు వదులుకోవాలరా, వినరు. తర్వాత బాధపడే రోజు ఒకటే వస్తుంది. చాలామంది యవనలు వినరు. యుద్ధం చేసే వయసు యవన కాలమే, ప్రభు కొరకు బ్రతికే వయసు కూడా యవన కాలమే. యవనగాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి, యవన బలాన్ని దేవుని కొరకు ఎంత చక్కగా సమర్పించడానికి ఇష్టపడాలా. కానీ బైబిల్ ఏముందంటే మన దేహం దేవుని ఆలయం. ఎవరి ఆలయం అంట? ఇది ఎవరి ఆలయం? ఆలయం. ఇప్పుడు ఈ ఆలయంలో మీరు బాగా ఆలోచించండి. మీరు ఇప్పుడు ఇది మందిరం లోపలికి వచ్చారు కదా, చెప్పులు వేసుకుని వస్తారా? రారు. రెండోది, మందు బాటిల్ పట్టుకుని వస్తారా? సిగరెట్ పట్టుకుని వస్తారు. ఎవరైనా పాకెట్లో పెట్టుకుని వస్తారు. అలాంటి వచ్చి దరిద్ర పేదలు కూడా ఉన్నారు. కొంతమంది పాకెట్లో దాచుకుని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దరిద్ర పేదలు ఉంటారండి అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది క్రిస్మస్లో ఇప్పుడు మందిరం వెనకాలి మందు ఆగేసి వస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నిజమే చెప్తున్నా, బాగా ఆలోచించండి. అంటే ఇది ఎందుకు లోపల తీసుకురావట్లా చెప్పండి? పరిశుద్ధ స్థలం, ఇది దేవుని కదా. అంటే ఈ దేవుని ఆలయంలో అడ్డమైన తీసుకురాం, అంతే కదా, అవునా కదా? మరి ఈ ఆలయంలోకి ఎందుకు తీసుకొస్తున్నాం? ఇది కూడా ఎవరి ఆలయం? దేవుని ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడికి వెళ్తుంది? మందిరానికి వెళ్తుంది, మంచి ప్లేస్లకి వెళ్తుంది. ఈ కళ్ళు ఏం చూస్తున్నాయి? బైబిల్నే చూస్తున్నాయా? అడ్డమైన చూస్తున్నాయా? ఈ చేతులు ఏ పని చేస్తున్నాయి? మంచి పనులు చేస్తున్నాయా? అడ్డమైన పనులు చేస్తున్నాయా? కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? మంచి ప్రదేశాలకు వెళ్తున్నాయా? పనికిమాలిన ప్రదేశాలకు వెళ్తున్నాయా? మీకు అర్థమైందా? నీ మైండ్ మంచి విషయాలు ఆలోచన చేస్తుందా, చెడ్డ విషయాలు ఆలోచన చేస్తుందా? అంటే ఈ దేహం ఎవరి ఆలయం? ఇప్పుడు ఈ ఆలయాన్ని కూడా మనం ఎలా చూసుకోవాలా? మరి పనికిమాలిన మాటలు ఎందుకు వస్తున్నాయి? పనికిమాలిన చూపులు ఎందుకు వస్తున్నాయి? పనికిమాలిన తలంపులు ఎందుకు వస్తున్నాయి? అంటే ఈ ఆలయం ఎవరిది? బైబిల్ ఏమో తెలుసా? ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని. ఇప్పుడు చెప్పండి, నిన్ను పాడు చేసేది ఎవరు? ఇప్పుడు ఫస్ట్ నువ్వే, తర్వాత ఎవరు చేస్తారు? అప్పుడు దేవుడు నువ్వే చేసుకున్నారా? నేనేం చేయను? నీ ముందే చెప్పానుగా, ఇది దేవుని ఆలయమని, ఇది పరిశుద్ధమైన ఆలయమని, నువ్వు కుదురుగా ఉండాలని చెప్పానుగా. వినలా, నేనేం చేయమంటావు? కోపం వస్తారాదా? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవడన్నా మందు బాటలు అలా పోసాడు అనుకోండి, ఇసిరాడు అనుకోండి మీ వాకిట్లోకి, ఏం చేస్తారు మీరు? కత్తేసుకుని వచ్చేస్తారు అవసరమైతే. ఎరా పొద్దున్నే తుడిచండి రా. లేడీస్ అయితే వాళ్ళు ఊరుకోరు, చీపురు కట్టుకుని వచ్చేస్తారు మొహమాట లేకుండా. వాళ్ళ బాధ ఏంటంటే ఇల్లు పోయిందని బాధ కాదు, వాకలు పొద్దున్నే తుడిచాను, మళ్ళీ ఎక్కడ తొడవాలి నేను.
అది వాళ్ళ బాధ ఇంతగానే. వాస్తవంగా అదే కదా. ఆలోచించండి, మీ ఇంట్లో క్లీన్ చేసుకున్న ఇంటిలో ఎవడో ఒక మందు ప్యాకెట్టో లేకపోతే సీసానో సిగరెట్ ప్యాకెట్టో ఏదో చెత్తో పట్టుకొచ్చి పడేస్తే అంత కోపం వస్తుందే, మరి ఇది ఎవరిల్లు? దేవుని ఆలయం. ఈ ఆలయంలో నువ్వు అడ్డమైన పనులు చేస్తూ ఉంటే ఆయనకు రాదా కోపం? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? అంటే మీకు సంబంధించిన ఏ వస్తువులు ఎవరైనా టచ్ చేస్తే మీకేమొస్తుంది? కోపం వస్తుంది. అడ్డమైనవి ఇంటి దగ్గర వేస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మరి అడ్డమైనవన్నీ కూడా నీ మెదడులోకి ఎందుకు వెళ్తున్నాయి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారికి వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభా రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభా. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచుల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.